డబ్బులున్నాయి అంతా నా ఇష్టం దొరికిందల్లా దోసుకుంటా పోలీసుల సహాయంతో అక్రమ భూదందాకు పాల్పడుతున్న ఉదాంతం హన్మకొండ నాయిం నగర్లో చోటు చేసుకుంది. భూమిని తాతల కాలం నుంచి నీటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. మా భూమిని అక్రమంగా కబ్జా చేసి నాది అంటూ అక్కడికి వచ్చి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు పోలీసులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడు అంటూ భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ యజమానులు పోలీసుల సాక్షిగా రౌడీలు కూలీ మహిళలతో కొట్టుతూ ఇడుచుకుంటూ వెళ్తున్న పోలీసులకు ఉలుకు పలుకు లేకుండా సెల్ ఫోన్ చూస్తున్నారు. రక్షక భట్టుల భూ కబ్జాదారులకు గొడుగు పట్టేవాళ్ళ అంటూ స్థానికులు చెవులు కోరుకుంటున్నారు. హనుమకొండ నయీం నగర్లోని రంగుబార్ రెస్టారెంట్ వెనకాల ఉన్న భూమిని అక్రమంగా ఓ గ్రేనైట్ యజమాని భూ కబ్జా చేశారు. మా భూమిని మాకు ఇప్పించండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పోలీసులు మా భూమిని మాకు ఇప్పించాలని కోరుకుంటున్నారు. మిగిలిన ఏరియాని చుట్టూ కాంపౌండాలు కట్టుకొని గేటు అవన్నీ పెట్టుకొని మేము ఎన్క్లోజ్డ్గా మేము ఉన్నాము. ఇప్పుడు దౌర్జన్యంగా వెంకటేశ్వరరావు గ్రైనర్స్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా కాంపౌండాలు పలగొట్టి ఇది మా జాగా, మీరు ఏమైనా దౌర్జన్యం చేస్తే మేము బుల్డోజర్ తోటి చంపేస్తామని కూడా బెదిరించారు. ఆ వీడియో ఆధారాలు కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము అన్ని కోర్టులు కూడా సబ్మిట్ చేశాము. కానీ వాళ్ళు ఇంతవరకు ఆ వెంకటేశ్వర గ్రైనర్స్ ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఇంతవరకు మేము చూడడం కూడా చూడలేదు. కానీ వాళ్ళ మేనేజర్ జీవన్ రెడ్డి అని చెప్పి ఆయన మా మీద చాలా దౌర్జన్యంగా మాట్లాడు, రిటర్న్ చేసుడు, ఏమేమి మాట్లాడాలో అన్నీ గలీజ్గా మాట్లాడు. వాళ్ళు 100 మంది 200 మంది తీసుకొచ్చి మా మీద లేడీస్ మీద మేమున్న దౌర్జన్యం చేస్తున్నారు. ఆ వీడియో ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. మాకు న్యాయం చేయండి. మేము లీగల్గా పోరాడుతున్నాము. మా దగ్గర మనీ పవర్ లేదు, మ్యాన్ పవర్ ఏమీ లేదు. మేము ఆడపిల్లలం, మాకు మీరు న్యాయం చేయండి. ఇది మా ల్యాండ్, మేము ఇంతవరకు ఎవరికి అమ్మలేదు. మేము హాస్పిటల్ కట్టే ప్రపోజల్లో ఉన్నది కాబట్టి మేము అట్లనే ఉంచుకున్నాము. మా పిల్లలు అందరూ ఇప్పుడు డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ గురించి మేము ఎవరికి అమ్మకుండా మేమే స్వయంగా కట్టాలనుకున్న అని ప్రయత్నంలో మేము ఉన్నప్పుడు వీళ్ళందరూ దౌర్జన్యంగా వచ్చి ఇది చేస్తున్నారు. దయచేసి మీరు మాకు న్యాయం చేయండి, మా ల్యాండ్ మాకు అప్పగించండి. పోలీస్ ప్రొటెక్షన్ కూడా మాకు ఇవ్వట్లేదు. వాళ్ళ ముందటనే నేను కొట్టారు, లాక్కెళ్ళారు, అన్నీ చూసుకున్న ఓనర్స్లను సిన్స్ 1943 మా తాతగారు మా నాయనమ్మ పేరు మీద రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్నది. సిన్స్ 1943 నుంచి అప్ టు 2024 వరకు మా ల్యాండ్ మాదే ఇది ల్యాండ్. మేము ఇక్కడ 96లో చౌరస్తా షాప్స్ అక్కడ అన్నీ మా బిల్డింగ్స్ అన్ని రోడ్ వైడనింగ్ కూల చేసింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యాం. సిన్స్ 96 నుంచి మేము ఇక్కడ ఈ ఇల్లు కట్టుకొని మేము ఉన్నాం. తర్వాత ఈ ఎన్నో కోర్టుల కేసు గెలిచి మాదికు ఫేవర్ అయింది కోర్టు కేసు అని. ఫైనల్గా 2017లో గడ్డం రాజలింగం ఆయన రిటైర్డ్ తహసీల్దార్, ఆయనే ఇది ల్యాండ్ మాదని చెప్పి కబ్జా చేసుకొని ట్రై చేసిండు. మేము ఆయన మీద కేసు వేసినాము. కేసు వేసి 2019లో ఆయన డిస్మిస్ అయిపోయింది కేసు. ఆ డిస్మిస్ ఆయన అయిపోతుందని తెలిసి ఆ సమయంలో రావుపాటి వెంకటేశ్వరరావు అనే గ్రానైట్స్ షాప్ పెట్టుకున్నాడు. ఆయన హంటర్ రోడ్లో ఉంటాడు. ఆయనకు సేల్ చేసి వీళ్ళు ఈ ల్యాండ్ మాదని చెప్పి ఆయన రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నదని చెప్పి మా మీద అత్యాచారం ప్రయత్నము, తర్వాత ఈ ల్యాండ్ మాదని చెప్పి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, మా ప్రాణాల మీదకి వచ్చిండ్రు. తర్వాత అప్పుడేమో ఇక్కడ మేము పోలీస్ ప్రొటెక్షన్కి ఫోన్ చేస్తే మాకు ఎవ్వరు సహాయం చేయలే. ఆయన దగ్గర చాలా మనీ పవర్ ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. దీంతో వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేకపోతున్నాం, దయచేసి మాకు హెల్ప్ చేయండి. మేము లీగల్గా బ్యాటిల్ చేస్తూ కోర్టులో కేసు నడుస్తున్నది. సిన్స్ 2019 ఆయన పేరు మీద ఆయన ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నాడో అప్పటి నుంచి ఆయన మీద కేసు నడుస్తున్నది. ఒక ఇంజెక్షన్ ఆర్డర్ పట్టుకొచ్చి ఈ ల్యాండ్ మాదని చెప్పి పోలీసు ఎక్కడికి పోయినా కానీ ఇంజెక్షన్ ఆర్డర్ పెట్టుకొని ఈ ల్యాండ్ మాది కానీ ఈ ల్యాండ్ ఇంకా వరకు ఎవరికి డిసైడ్ కాలేదు. కేసు ఇంకా పెండింగ్లోనే ఉన్నది. మమ్మల్ని మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నాడు, మేము మిమ్మల్ని చంపేస్తాం మీకు ఇట్లా అడ్డు వస్తాయి అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా ప్రాణాలకి ఏ హాని కలగకుండా మా ల్యాండ్ మాకు అప్పయ్యేటట్టు చేయండి. పైసా దేకో తమాషా దేకో అంటున్న కబ్జాఖోరులు ఎక్కడ అవపడితే అక్కడ కచ్చిపేసి ఇది నాదే అంటూ భూమిదారులను నానా అవస్థలకు గురి చేస్తున్నారు.
డబ్బుంది, ఏం చేస్తారు అంటూ వారిపై ఇసుక పడుతున్నారు. పోలీసుల సహకారంతో కొన్ని చోట్ల కబ్జాలు జరిగిన దాఖలున్నాయి. ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని మా భూములు కాపాడాలని మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు ప్రజలు.